వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో లా అండ్ ఆర్డర్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో శాంతి భద్రతలపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు ప్రజలు శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో నరకాన్ని చూశారన్నారు. వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించిన చంద్రబాబు త్వరలోనే ఏపీలో శాంతి భద్రతలను దారిలో పెడతామన్నారు. బాబాయిని ఎవరు చంపారో కూడా తేలుతుందన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇటు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రంలో ప్రతీకార దాడులు పెరిగాయంటూ మాజీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్పై రచ్చ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు చెంగల్రాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అటు దీక్షకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, అలాగే నేను అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారు ఒకసారి విందాం. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది. దౌర్జన్యాలు, విధ్వంసాలు, కబ్జాలు, దాడులు, కేసులు, విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది. దళితుల హత్యలు పెరిగిపోయినాయి. డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లే కార్డు పట్టుకొచ్చారు. క్వశ్చన్ చేసిందే ఊకెళ్ళు బాబాయ్ అని, ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అదే పార్టీకి ఒకప్పుడు చెందిన 2 వ్యక్తులు ఈరోజు ఒక తరం వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, మీరు శాంతి భద్రతలు అదుపు తెప్పాయని ఈరోజు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి మీరు ఎక్కడన్నా నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా అన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ అసెంబ్లీలో ఇదే అంశంపై మాట్లాడారు. శాంతి భద్రతలు ఖచ్చితంగా కొంత దారిలోకి తెస్తామని చెబుతూనే గత 5 ఏళ్లలో శాంతి భద్రతలు తీరు ఎలా ఉందో మొత్తం వివరించారు. అంతకు మించి హూ కిల్డ్ బాబాయ్, ఖచ్చితంగా వివేక హత్య కేసుకు సంబంధించి హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం త్వరలోనే తేలుతుంది, తేల్చబోతున్నామని అన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ విన్నారు ఆయన కామెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. పెద్దలో చెంగల్రాయుడు గారు కూడా ముందుగా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతేంటి? కనీసం 1-2 నెలలు తిరగకముందే 36 హత్యలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల మీద చేయడం జరిగింది. అనేక మంది మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 300 మంది మీద. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల, నాయకుల ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో చివరికి మహిళల మీద అత్యాచారాలు, హత్యలు అనేటువంటిది పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఉంటే చివరికి ముక్కుపచ్చలారని పసి బిడ్డలు, ఆడపిల్లల మీద కూడా మానభంగాలు చేయటం, హత్యలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముచ్చుమర లాంటి గ్రామంలో ఇప్పటికీ ఆ బాలిక ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి, శవం కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. దళిత మహిళల్ని వివస్త్రల్ని చేసి రోడ్డు మీద కొట్టినటువంటి పరిస్థితులు వీళ్ళు చేశారు.
తిరిగి అదే ఒక దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సంఘటన గతంలో విశాఖపట్నం జరిగితే మరొక సంఘటన మరి అంటే కాకమాన్ రాజశేఖర్ గారు మీరు లెక్కలు తప్పులు చెప్తున్నారు అంటున్నారు. 36 మంది హత్యలు అయ్యాయి కానీ ఆ 36 మంది పేర్లు ఎక్కడ? కావాలనే చిన్నదాన్ని పెద్దది చేసి ఆంధ్రప్రదేశ్ ఏదో జరిగిపోతుందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పింది మీ హయాంలో అంటూ మీ హయాంలో జరిగిన సంఘటనలో కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఉదహరించారు. సార్ ఇప్పుడు మా హయాంలో జరిగినాయా జరగలేదా అనేటువంటి దాని మీద మా హయాంలో ఎక్కడ ఏ చిన్న సంఘటనలు జరిగినా వాటి మీద విచారణ చేయడం, అందులో ఎవరున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, కోర్టు పెట్టడం అనే కార్యక్రమం జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తంతు ఏంటండి, కనీసం కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. ఏకపక్షంగా నడి రోడ్డు మీద మర్డర్లు మానభంగాలు చేస్తా ఉంటే అసెంబ్లీలో ఆ విధమైనటువంటి ప్రకటన ఏ విధంగా చేస్తారండి? ఆయన చేసేటువంటి ప్రకటన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, వింతగా ఉంది, విచిత్రంగా ఉంది, అసహ్యం వేస్తా ఉంది. అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు గమనిస్తా ఉంటే. కాబట్టి నేను ఒకటి కోరుకుంటే దానికి సంబంధించి ఈ రోజు ఢిల్లీలో మేము ధర్నా కార్యక్రమం అనేటువంటి దాన్ని కూడా మేము నిర్వహించడానికి కారణం ఇదే. కేవలం లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పింది. కేవలం ఒక రబ్బర్ స్టాంపు లాగా హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. మహిళల మీద, బాలికల మీద కూడా అరాచకాలు, మానభంగాలు జరిగితే కనీసం పరామర్శించకుండా, కనీసం దాని మీద పెదవెప్పకుండా ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఉన్నా లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు మాట్లాడినటువంటి దుస్థితిలో ఉన్నారంటే చెంగల్రాయుడు గారు అర్థం చేసుకోవచ్చు. చెంగల్రాయుడు గారు, గత 5 ఏళ్లలో జరిగిన సంఘటనలపై మేము ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యాము. కానీ గత 45 రోజుల్లో జరిగిన సంఘటనలు కోకొల్లలు, అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి, తర్వాత ఆస్తుల విధ్వంసం జరిగింది. ఇట్లా మొత్తం లిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి చదువుతోంది. ఈరోజు ఇంకా ఇదే అంశాన్ని జాతీయ స్థాయిలో అందరికీ తెలియజేయాలి, అదే మా మోటో అంటూ ఈరోజు ఒక ఎగ్జిబిషన్, ఒక ధర్నా, ఒక నిరసన పెట్టుకున్నారు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మీకు TV10 ప్రేక్షకులకు, మా మిత్రులు చంద్రశేఖర్ గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇవాళ అసెంబ్లీలు జరుగుతూ ఉంటే అట్ ద కాస్ట్ ఆఫ్ అసెంబ్లీ పోయి ఢిల్లీలో మేము ధర్నా చేస్తాం, ప్రపంచ దేశాలకంతా తెలియాలి, దేశానికి తెలియాలి అని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని న్యూస్ పేపర్లు ఎడ్యుకేషన్ టాప్ స్థానంలో ఉన్నదని చెప్పారు. అది 7వ స్థానానికి దిగజారి పడిపోయింది, 29వ స్థానానికి వెళ్ళిపోయినాయి. మీరు ఇలాంటి డబ్బులు ఇచ్చి రాపించుకుంటే అది రాదండి. మీరు లిస్ట్ ఇవ్వండి. చంద్రశేఖర్ గారు 36 మంది లిస్ట్ ఇవ్వండి. మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఆ 36 ఇళ్ళకి వెళ్దాం, ఏమి జరిగిందో చూస్తాం. వాళ్ళకు చేయాల్సిన సహాయం మీ పార్టీ పరంగా మీరేం చేశారు, వాళ్ళు నిజంగా జరుగుంటే మేమేం చేయాలనేది కూడా మేము చెప్తాం. ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని కూడా చూద్దాం. ఏ గవర్నమెంట్లో కూడా దాడులు జరగకూడదని కోరుకునే వాళ్ళల్లో మొట్టమొదటి వాడు మా చంద్రబాబు నాయుడు గారు. దానికి మేము మా మద్దతు పూర్తిగా కూడా ఉంటుంది. ఏమండి, ఒక మాస్క్ ఇవ్వలేదనేసి మాస్క్ 15 రోజులకు ఒకసారి మాస్కా అని అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ గారికి ఏ గెత్తి పట్టిందో మీకు తెలీదా? చంద్రశేఖర్, నిజం చెప్పండి. నంద్యాలలో రైలు కింద ఎంతమంది పడి చనిపోయినా తెలీదా? మీ హరాస్మెంట్స్కు తెలీదండి. గొడ్డలిపోటుతో చనిపోయారని సాక్షి పేపర్లో హెడ్డింగ్ పెట్టారు కదా. గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడలేదా? ఒక్కొక్కటే తీసుకుంటూ వద్దామండి. మీరు ఎందుకు పరదాలు వేసుకొని ముఖ్యమంత్రి గారు తిరగాల్సి వచ్చింది? మీరు చేసినటువంటి అరాచక, కిరాతక, పైశాచక కార్యక్రమాలన్నిటికీ ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతారని చెప్పేసి పెరేడ్, ఈ పరదాలు కట్టుకొని మీరు పాదయాత్రలు చేశారు. అది కూడా మర్చిపోయారండి. ప్రజల మనుషులు ఉన్నారండి, ఆదర్శంగా తీసుకోండి. ఆ పుచ్చలపల్లి సుందరేనో, తెన్నేటి విశ్వనాథం గారినో, వావిలాల గోపాలకృష్ణ గారినో తీసుకొని, ఆఖరికి మా ఆడబిడ్డ మల్లు స్వరాజ్యం గారిని తీసుకొని మీరు ముందు పని చేసి ఉంటే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాయనకు ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ నాయన చూసి ఓట్లు వేశారు. వాళ్ళ అమ్మ అప్పీల్ చేసింది, ఒక్కసారి అవకాశం ఏంటని చెప్పేసి. ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి మళ్ళీ పరనిందులు వేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు?
పరనిందులు వేసిన దానివల్ల మీకు వచ్చిన లాభం ఏముంది? సొంత తల్లి ఏమని చెప్పింది? ఆడబిడ్డ ఎందుకు బయటకు వచ్చింది? బాబాయ్ ఎందుకు చచ్చిపోయినాడు? ఎందుకు చంపారు? చంపినోళ్ళు మీ వెంటనే ఎందుకు ఉంటున్నారు? సిబిఐకి వద్దని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది ఎవరు? సిబిఐ ద్వారా ఎంక్వైరీ కావాలని చెప్పేసి వాళ్ళ స్వయాన ఆడబిడ్డ అడిగితే సిబిఐ వద్దనింది ఎవరు? మార్చి 15వ తారీఖున ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, మాకు ఆంధ్ర పోలీసులు మాకు చేయరని చెప్పింది ఎవరు? మీరు పాదయాత్రకు అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తే వచ్చి ఎయిర్పోర్ట్లో ఏం చెప్పారు? ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నారు. అదే ఆంధ్ర పోలీసులను ఎంతమందిని మీరు సద్వినియోగం చేసుకున్నారు? వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇవన్నీ కూడా తెలీదా చంద్రశేఖర్ గారు? మీరు పోలీసుల ద్వారా కొన్ని చేపించారు, మీరు కొన్ని చేశారు, మీరు స్వయంగా చేశారు. చేపించినట్టుగా అన్ని ఆధారాలు మూలాలు మా దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా తిరుగుదాం. ఓకే, మీ 36 లిస్టు తీసుకోండి. మీ బాధితులు ఇంటికి ప్రతి ఒక్కరింటికి వెళ్దాం. డేట్ ఫిక్స్ చేయండి. పార్టీ నేను ఒప్పించి నేను వస్తా. మీరు అంటే మీకు నష్టం జరిగితే మా వల్ల చనిపోయినారని కానీ మీరు నిరూపిస్తే మేము చేయాల్సిందంతా చేస్తాం. మీరు ఇప్పుడు వరకు ఏం చేశారనేది కూడా చెప్పండి. ఢిల్లీకి పోయి ఇక్కడ అసెంబ్లీకి అటెండ్ కాండి సార్. అసెంబ్లీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం సార్. ఒక పంచాయతీ సర్పంచ్ వార్డు నెంబర్ 3 మీటింగ్లకు రాకపోతే వాడిని రద్దు చేస్తారు. ఎంపీటీసీ 3 మీటింగులు రాకపోతే రద్దు చేస్తారు. జడ్పీటీసీ 3 మీటింగులు రాకపోతే వాని పదవి రద్దు అవుతుంది. నీ ఎమ్మెల్యేలు 3 మీటింగులు రాకపోతే ఎందుకు రద్దు కారు? నీ ఎంపీలు 3 మీటింగులు రాకపోతే ఎందుకు రద్దు కారు? ఇలాంటి చట్టాన్ని తెచ్చే విధంగా మా వంతు కృషి కూడా మేము చేస్తాం. మీరు ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీని ఎగరకొట్టి ఢిల్లీకి పోయి టీ తాగుతారా? ఢిల్లీలో ధర్నాలు చేస్తారా? అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాట్లాడండి. అసెంబ్లీని సద్వినియోగం చేసుకోండి. అసెంబ్లీని సద్వినియోగం చేసుకోకుండా పారిపోయిన మాటలు మాట్లాడతారా ఢిల్లీలో? ఇక్కడ మాట్లాడాల్సిన అసెంబ్లీలో మీరు మాట్లాడలేరండి. ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని మీరు గుర్తించలేరా? మీరు చేసినటువంటి దౌర్జన్యాలు హౌస్లో మళ్ళీ మీ కాడ రియాక్ట్ అవుతాయని చెప్పేసి మీరు భయపడి పారిపోయినారు. తమిళనాడులో జరిగినాయి కదా, జయలలిత మీద వివస్త్రం చేసినారు కదా, అలాంటి సంఘటన ఇక్కడ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని గుడ్డలాడి ఇప్పేస్తారని భయపడి మీరు ఢిల్లీకి వెళ్ళిపోయినారు. అది గుర్తుపెట్టుకోండి సార్. మేము చేయం. మిమ్మల్ని గౌరవిస్తాం, ప్రతిపక్ష పాత్రను గౌరవిస్తాం. అన్యాయాలు జరుగుంటే మీతో కలిసి మేము వచ్చి మాట్లాడతాం. కాకమన్ రాజశేఖర్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో లా అండ్ ఆర్డర్పై ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిందో దానిపై చర్చిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. నిన్న దానిపైన కొంత చర్చ కూడా జరిగింది. ఇలాంటి అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోకుండా ఢిల్లీ వెళ్ళి రాజకీయం చేయడం ఏంటి? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. నేను అడుగుతుంది కూడా అసెంబ్లీ సెషన్స్కు ఎందుకు హాజరు కావటం లేదు? సతీష్ గారు, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డలోడ తీసి అసెంబ్లీలో కొట్టము, మేము అలా చెయ్యము. ఆ కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి పడితే తర్వాత ఏం జరుగుతుందో రాష్ట్రం అగ్నిగుండం లాగా మారుతుంది. అయిపోయిన తమిళనాడులో ఏమి జరిగింది అదే జరుగుతుంది. తక్కువ అంచనా వేయద్దు. 40% ఓటింగ్, 40% ప్రజలు ఆయన పక్షాన్ని ఈ రోజుకే ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలా. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తారని ఏదో భయపడుతున్నారు అనుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా, ఆయన డిఎన్ఏలోనే లేదు భయం అనేటువంటి. అలా భయపడే పని అయితే ఈ స్థాయికి రాడు. ఆయన అన్యాయంగా అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టినా కూడా బయటకు వచ్చి మొక్కవోని దీక్షతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి అధికారంలోకి 19 ఎన్నికల్లో మళ్ళీ రావడం జరిగింది. అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ఇంకెప్పుడు కూడా మాట్లాడకండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడ దీక్ష చేయడానికి సమర్థించుకుంటారా? అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు మీరెందుకు ఆ చర్చలో పాల్గొని మీ యొక్క వాణిని వినిపించటమో లేదంటే జరిగిన సంఘటనలను అసెంబ్లీ సాక్షిగా ప్రజలు తెలియచేయటమో ఇది మంచి అవకాశం కాదా? అసెంబ్లీకి పంగనామాలు పెట్టి ఢిల్లీలో మీరు చేసే పని మంచిదా? ఓకే, మొదటి ప్రశ్న. ఒక్క నిమిషం, నేను వారిని చంగలరాడు గారిని కొద్దిగా ఆగమనండి. ఆగారండి, మాట్లాడండి. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు ఒకటి మాట నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. అసెంబ్లీకి ఎందుకు రాలేదనేటువంటి దాని మీద మీరు మాట్లాడతారు. ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రాము
ఫిక్స్ అయిపోయింది. ఢిల్లీలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అరాచకాలని, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు ఇవన్నిటిని అరికట్టాలంటే ముందు దాని మీద చర్య తీసుకోవాలా. ప్రజల మాన ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అపోజిషన్ పార్టీ మీద ఉంది. ఈ రోజు అసెంబ్లీలో కూర్చున్నంత మాత్రాన, ఏకపక్షంగా జరిగేటువంటి అసెంబ్లీలో కౌరవ సభలో కూర్చున్నంత మాత్రాన కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. ఇది కేవలం వాళ్ళ ఏకపక్షంగా నిర్వహించేటువంటి సభ. అది అలా ఉంచండి. ఓకే, ఇది దేశవ్యాప్తంగా నాయకుల దృష్టికి, పార్టీల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా. దీన్ని, ఈ అరాచకాలని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. రాజశేఖర్ గారు, నేను మీ ప్రారంభంలో అన్నాను, మీరు ఒక రాజకీయ పార్టీగా నిరసన తెలిపే హక్కు, ధర్నా తెలిపే హక్కు, దీక్షలు చేసే హక్కు మీకొంత కాదనట్లేదు. ఒకటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు సద్వినియోగపరచుకోవట్లేదు అన్న దానిపై మేము వివరణ ఇచ్చారు. రెండోది, నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అడిగిన ప్రధాన ప్రశ్న ఏంటంటే 36 హత్యలు జరిగాయి అని పదే పదే ఊదరిస్తున్నారు, 36 మంది పేర్లు చెప్పగలరా అని. నిజంగా 36 హత్యలు జరిగితే ఆ 36 హత్యలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా? నిజంగా ఆ 36 హత్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోద్బలంతోనో లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతుల పరులు చేశారని ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సతీష్ గారు, పూర్తి ఆధారాలు, ఫోటోలతోటి, వీడియోలతోటి ప్రదర్శన అనేటువంటిది ఈ రోజు ఢిల్లీలో జరుగుతా ఉంది. పూర్తి స్థాయిలో సమాచారము కావాలన్న వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారో కూడా చూస్తాం. ఈ మొక్కుబడి కార్యక్రమాలు కాదు. తర్వాత అసెంబ్లీకి రాలేదు అన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పట్ల స్పందించకుండా, ప్రజా సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకురాకుండా ఎక్కడ దాక్కున్నారు, ఏ కలుగులో దాక్కున్నారండి? ఎందుకు రాలేదు అసెంబ్లీకి? ఆ రోజు చిత్తశుద్ధి లేదా? ఈ రోజు మేము కేవలం ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కదా, రాకపోతే ఆయన కొన్ని నెలల పాటు ఆయన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మీడియా సమావేశంలో ఎమోషన్ కూడా అయ్యారు. ఆ సందర్భంలో నేను ఇక్కడ నుంచి అసెంబ్లీకి రాను, మళ్ళీ గెలిచి అడుగు పెడతానని ఆ రోజు ఆయన ఒక ప్రకటన చేశారు కదా. అవునండి, అంటే గెలిస్తేనే అసెంబ్లీలో కూర్చుంటారా? మరి అప్పుడు కూడా మీరు ఇదే కామెంట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే చేస్తుందో అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ముఖం తిప్పేస్తున్నారు, ప్రజాస్వామ్య అసెంబ్లీ అనేది ఒక వేదిక అని మీరు ఇదే కామెంట్ చేశారు. మళ్ళీ మీరు అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడం అనేది ఎట్లా సమర్థించుకుంటారు? సార్, ఒక్క మాట వినండి సార్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి దానికి గవర్నర్ ప్రస్తుతానికి వచ్చారు. ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో చూస్తారు కదా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చుంటే వీళ్ళు తట్టుకోలేరండి. వీళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరి అవుతారు అసెంబ్లీలో. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు గారు, అసెంబ్లీకి వస్తాము అంటే ఇప్పుడు ఈ దీక్ష పెట్టుకున్నాం కాబట్టి ఇది ముందుగా ప్రీ షెడ్యూల్ కాబట్టి రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు అసలు రావని మేము చెప్పలేదు. అలా అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వస్తాము? ఇది రాజశేఖర్ గారు అంటారు. సార్, రాజశేఖర్ గారు చెప్పింది నేను విన్నాను. అసెంబ్లీలోకి వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నాడు. మీరు విన్నారు, అందరూ విన్నారు. అసెంబ్లీలోకి వస్తే ఒరిగేది ఏమీ లేనప్పుడు మీ 9 మందో 11 మంది దగ్గర రాజీనామా చేయించండి. అప్పుడనే ఎలక్షన్ జరుగుతుంది. ఈ 11 మందికి 11 సున్నాలు వస్తాయి. కాదండి, ఇక్కడ మనకు జరగాల్సింది ఏంది? అసెంబ్లీ సాక్షిగా లా అండ్ ఆర్డర్ ఆ ఇష్యూస్ మీద మీరు 11 ప్రశ్నలు వేయండి. మీ షేర్ మీకు వస్తుంది కదా క్వశ్చన్ అవర్లో. కౌన్సిల్లో మీది ఎక్కువ సంఖ్యాబలం ఉంది కదా, అక్కడేయండి. ఏమి రిజల్ట్ వస్తుందో చూడండి, మీ క్వశ్చన్కి రిప్లై ఏమొస్తుందో చూడండి. దీని మీద మాట్లాడుకున్న తర్వాత 4 గంటలకల్లా అయిపోతుంది కదా, 2 గంటలకల్లా పరిగెత్తండి ఢిల్లీకి. మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి రండి, స్పెషల్ ఫ్లైట్లో పోండి సార్. హౌస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది మాకు కాదు, మీకు కాదు. చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నా మాట వర్తిస్తుంది. వార్డు నెంబర్ 3 మీటింగ్లు రాకపోతే ఇది రద్దయిపోతుందండి. ఎంపీటీసీ 3 మీటింగ్లు రాకపోతే రద్దయిపోతుంది. జడ్పీటీసీ 3 మీటింగ్లు రాకపోతే రద్దయిపోతుంది. ఇదే చట్టాన్ని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా తేవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను చెప్తున్నానండి. ఇది ఇట్లాంటి దానికి మీరు ఒక చట్టం వచ్చేదానికి ప్రతిపాదన చేయండి సార్. మీ మిత్రులంతా ఉండారు కదా. 2 కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారండి.
36 మందిది ఇంకా ఢిల్లీలో ఉందంట లిస్టు. మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. అంటే ఈ రోజు ఎగ్జిబిట్ చేస్తాము. ఆ 36 ఆడ మంది ఎవరు ఎగ్జిబిట్ చేసి ఈడ ఎగ్జిబిట్ ఎవరు చేయండి. హత్యలకు గురయ్యారు మీ పేపర్లో ఆధారాలతో రాయిచ్చు, సహా ఇస్తామంటున్నారు మీ రాజశేఖర్ గారు. ఛానల్లో రాపిచ్చు, మ్మ్. వాళ్ళ దగ్గరికి మనం పోదాం. మ్మ్. వేరేది ఏమీ లేదు కదా. ఓకే మీ పేపర్లోనే రాపిచ్చండి ఎవరు చనిపోయినారో, ఓకే. వాళ్ళ కుటుంబాలకు ఎంత హాని జరిగిందో. మేము వస్తాం, మీ అమ్మ సర్ది గారు, ఒక్క నిమిషం సార్. మీ వెంట నేను వస్తాను. రైట్ రైట్ వాళ్ళని పోయి పరామర్శిద్దాం. కాకమాన్ రాజశేఖర్ గారు మీరు ఆ 36 మంది లిస్టు విడుదల చేస్తే నేనే వస్తానని ఇచ్చినారు. అందించి చంద్రనాయుడు గారు చెప్తున్నారు. 11కు పడిపోయినారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, శాసనమండలి మాజీ సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. సీట్లు మా వాళ్ళు బాగా ఇచ్చునుంటే మీ 5కు పడిపోయింది. 5కు ఓకే 5 కూడా రైట్. పంచ పాండవులంటే అన్ని చూడాల్సిన అవసరం లేదు మంచం సార్. నలుగులే 3 వినుకొండలో నడి రోడ్డు మీద రైట్, రైట్. జరిగినటువంటి చట్టసభలను గౌరవించేది నేర్చుకోండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రాజశేఖర్ గారు మాట్లాడండి. ఇప్పుడు వినుకొండలో వందలాది మంది చూస్తుండగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా హత్య కాండ జరిగితే అది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారండి వీళ్ళేమన్నా? ఆ కుటుంబం దగ్గరికి ఎవరైనా వెళ్ళారండి? వాళ్ళకి ఏదైనా సహాయంగా బాసటగా నిలబడ్డదండి ప్రభుత్వం? వాళ్ళు చెయ్యబట్టే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రేపు 36 మంది విషయం కూడా అదే జరగబోతుంది. వీళ్ళు ఎలా వస్తారు? హత్య చేసిన వాళ్ళే వచ్చి సమర్థిస్తారండి. అంటే దీన్ని చూస్తా ఉంటే గాంధీని చంపిన గాడ్సే అనే గాంధీ పటానికి దండేసి దండం పెట్టినట్టుంది. చంపింది వీళ్ళే, వీళ్ళు పోయి పరామర్శిస్తారండి? నాకు అర్థం కావట్లేదు. మరి అలా పరామర్శించే పని అయితే వెళ్ళమనండి. ముందు వినుకొండ వెళ్ళమనండి. ముస్లిం యువకుడిని హత్య చేశారు కదా, అది పరామర్శించమని ఆ కుటుంబాన్ని. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, లేదా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, లేదా ముఖ్యమంత్రి గారు లేదా డిప్యూటీ సీఎం గారు ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు. అది కేవలం గ్రూప్ తగాదాలని తిప్పికొట్టారు. హోమ్ మినిస్టర్ గారిని అడిగితే ఏమన్నారండి? నన్ను గన్ను పట్టుకోమంటారా లేదా కర్ర పట్టుకోమంటారా, ఏం చేయమంటారు నన్ను అని మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఏం హోమ్ మినిస్టర్ గారి చేతులు ఎత్తేస్తే ఇంక ఎవరు కాపాడతారు? ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉన్నటువంటి ఈ నాయకులే చేతులు ఎత్తేసేసి మరి మాట్లాడుతూ ఉంటే ఏమనాలో చెప్పండి. ఓకే, కాబట్టి నేను ఒకటే కోరుతున్నానండి, ఒక రోజు అసెంబ్లీకి రానంత మాత్రం ఏం కాదు. 5 సంవత్సరాల అసెంబ్లీ ఉంది. రైట్. ఒక రోజు అసెంబ్లీకి రానంత మాత్రం ఏమీ కాదు. 5 సంవత్సరాల అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి వస్తాము. కేవలం ఒక రోజు అసెంబ్లీలోకి రానంత మాత్రాన ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రజలకు మేలు జరుగుద్ది అని వాళ్ళు ఏదో నమ్మబలికే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. తప్పు అని నేను చెప్పలేదు సార్. నేను మీరు ఒక్కరోజు రాజధానికి నేనేం చెప్పటం లేదు. ఇది భారత రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి దాని మీద మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు వచ్చినా 100 రోజులు వచ్చినా, ఒక్కరోజు వచ్చినా 100 రోజులు వచ్చినా, మీరు వినుకొండలో జరిగినటువంటి సంఘటన కక్ష సాధింపు అని మీరంటే 30 సంవత్సరాల నుంచి అవతలను మీరు ఏమి ఇబ్బందులు పెట్టారండి? కక్ష అనేది కడుపులో ఉంటుంది, అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. రాజారెడ్డి గారిని ముక్కలుగా నరికేసినారు బాంబులేసి. ఎందువల్ల? కక్ష సాధింపు. ఇలా చంపేదానికి పార్థసారథిని చంపేదానికి ప్రయత్నం చేశారు కాబట్టి అప్పుడు ఏఎస్పీ దగ్గరకు వచ్చి కాపాడినాడు. ఇతను ఉంటే మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి ముక్కలుగా కనపడకుండా నరికి బాంబులేసి చంపేశారు. రాజశేఖర నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరు చేసిన కక్ష సాధింపు రాజకీయాలు 100% అనుమానం లేదు. మీరేదో చెప్తున్నారు, నన్ను హిస్టరీ ఇప్పనివ్వద్దు. కక్ష సాధింపు పుట్టింది మీ కుటుంబంలో, మీ పార్టీ కుటుంబంలో. మీరు ఇట్ట మాట్లాడతారు ఏంటండి? ఏది కావాలని చెప్పండి. ఒక్కొక్క విషయం రాజారెడ్డి ఎట్ట చనిపోయినాడు, దానికి మూలాలు ఏమిటి? కక్ష సాధి వినుకొండలో 30 సంవత్సరాలుగా వాళ్ళు ఏదిచ్చారండి, చేదిచ్చారండి. వాళ్ళు మీ వాళ్ళ గురించి మాట్లాడతారా? అయినా మానవతా దృక్పథంతో మనం వెళ్దాం. వాళ్ళకి ఏమి చేయాలో కక్ష సాధింపు చర్యలు అయ్యే పని అయితే ఈ రోజు అదే రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులు నడి రోడ్డు మీద తిరగగలుగుతారా? రాజారెడ్డి చంపిన వాళ్ళు పెరుగుకున్నారండి. లేబర్ సప్లైర్ గా వచ్చాడు రాజారెడ్డి. లేబర్ సప్లైర్ గా వచ్చి
లేబర్ అత్యంత సప్లైగా పాశవికంగా చంపేశారు. హత్య చేసినా కూడా రాజారెడ్డి ఏ ఒక్కరి పొజిషన్ మీద కూడా కూడా సప్లై మరి చేసేదా? చర్యలు తీసుకున్నటువంటి ఓకే, దాఖలాలు ఓకే, లేనటువంటి రైట్. పరిస్థితి లేదు. రైట్ వాడు మీరు ఎలా ఎలా మాట్లాడాడు? మాట్లాడతారంటే ఓకే, ఓకే. వైఎస్ఆర్ కుటుంబం మీద చంద్రబాబు గారు నాకు అర్థం ఒక కావట్లేదు. బలహీన వర్గాలు ఇప్పుడు అలా పద్మశాలి చేస్తే పని అయితే కుటుంబానికి ఈ రోజు ఇంతమంది బయటకు సంబంధించిన వస్తారు. అన్ని కక్ష సాధింపు కోర్టు చర్యలు అయితే ప్రాంగణంలో వాళ్ళ చంపేశారు కుటుంబం మీరు. మీద ఎన్ని కోర్టు అన్యాయాలు అన్ని ప్రాంగణంలో అరాజకాలు చంపితే ఇన్ని మరణాలు ఎమర్జెన్సీలో చేశారు. జైల్లో కూర్చున్నారు. ఎమర్జెన్సీలో జైల్లో కూర్చున్నారు చంపిన దానికి, ఓకే. కూనీ చేసిన దానికి. ఓకే ఓకే మర్చిపోతే ఎట్టా? రైట్ రైట్ ఒక్క నిమిషం. రెండోది రాజశేఖర్ గారు నిన్న ఒక్క నిమిషం నిన్న మరో కీలకమైన అంశం అసెంబ్లీలో చర్చ జరిగింది ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్, ఇది ఎవరు అనేది త్వరలో తేల్చబోతున్నాము అని ముఖ్యమంత్రి మాట్లాడారు. అలాగే బీజేపీ పక్షనేతగా ఉన్న విష్ణుకుమార్ రాజును కూడా ఆయన దానికి సంబంధించి సమాధానం చెప్పాలని అడిగారు. ఖచ్చితంగా త్వరలో తేలుతుందని ఆయన చెప్పారు. అలాగే టీడీపీ సభ్యులు కూడా బీజేపీ దీని మీద సమాధానం చెప్పాలన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ఇప్పుడు ఎవరు చంపారు అనేటువంటి దాన్ని సిబిఐ దర్యాప్తు జరుగుతా ఉంది. మేము కూడా కోరుకుంటున్నాం. ఎవరు చంపారో త్వరలో తేలబోతోంది, సిద్ధంగా ఉండండి. ఇది ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన కామెంట్. ఊకిల్లిడ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం అసెంబ్లీలో త్వరలో దొరకబోతోంది, త్వరలో తేలబోతోంది. ఇది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్. ఖచ్చితంగా సార్, రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు హత్య చేశారు, దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది తెలియాలని మేము కూడా కోరుకుంటున్నాం. సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ దర్యాప్తులో కూడా అడ్డగోలుగానో లేదా కక్ష సాధింపు చర్యలుగానో ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జరుగుతా ఉంది. ఈ రోజు వివేక గారి హత్య జరిగినప్పుడు ఎవరున్నారండి? ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేక గారి హత్య జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి ఇవ్వడానికి వెనకాడారు. మేము రూలింగ్ లో ఉంటే సిబిఐ కావాలంటారా? మీరు రూలింగ్ లో ఉంటే సిబిఐ ఇవ్వమంటారా? వాళ్ళ కూతురు సిబిఐ కావాలని కోర్టులో వేస్తే కోర్టు ఆమోదించి ప్రతిపాదించి బండారం బయటపడుతుంది సిబిఐ ద్వారా కోర్టులో వేశారు. మాకు పుణ్యం అని చెప్పేసి సిబిఐ దర్యాప్తు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జనరల్ కన్సెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేదండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సిబిఐ స్వేచ్ఛగా దర్యాప్తు జరిగింది. దర్యాప్తు చేయాలని మీరెందుకు ఇనిషియేటివ్ తీసుకోలేదు? మళ్ళీ ఆయన కుమార్తె వెళ్ళినప్పుడే కదా మళ్ళీ సిబిఐ దర్యాప్తు రావడం అనేది అయ్యింది. ఈ అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. కోర్టు డైరెక్షన్ ఇదంతా ప్రజలకు తెలిసిందే. హూ కిల్డ్ బాబాయ్ అన్న దానికి సమాధానం దొరకబోతుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య చాలా కీలకమైన వ్యాఖ్య. చూద్దాం దాని రిప్రికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. నిజంగా దర్యాప్తు వేగవంతం అయిందా? వివేక్ హత్యకి సంబంధించి ఎవరు తెర వెనుక ఉన్నారో లేదా ఎవరు చేయించారన్న దానిపైన త్వరలోనే బయటపడబోతుందా? ఎందుకు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కామెంట్ చేశారన్నది కూడా చాలా అండర్లైన్డ్గా చూడాల్సిందే పొలిటికల్గా. థ్యాంక్ యూ కాకమాన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ చెంగల్రాయుడు గారు.